పేదల సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మాన్యం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా నిర్మించిన ఇంటిని ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో సామూహికంగా 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు ఈ రోజు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉండాలనే నందమూరి తారక రామారావు ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల కేవలం 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు తాళాలు అందిస్తున్నామని చెప్పారు. పేదల పెన్నిధిగా చంద్రబాబు నిలిస్తే పేదల ద్రోహిగా జగన్ రెడ్డి నిలిచిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకొని చక్కగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో 16 నెలల్లోపే అందరికీ ఇల్లు బిల్లు కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వీరి సారథ్యంలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరబోతుంది. ఎందుకు అంటే మరి ఈ రోజు చూసుకుంటే ప్రతి పేదవాడు ఏ విధంగా ఉండాలనే దానిపైన మరి 16 నెలలకి వాళ్లకు తాళం ఇచ్చే పరిస్థితి కనిపించింది. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ చేతికే తాళం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడే చూసాం మండంగి లక్ష్మణరావు గారు, ఆయన ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారంటే సిటీలో కూడా చూడలేనంత స్థాయిలో ఆయన ఇల్లుంది. మరి కాబట్టి ఆయనకి ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ 50,000 ఇచ్చాం. ఇంకా కొంత పెళ్లి ముందు